ఢిల్లీకి ఇంకెన్నిసార్లు కాంగ్రెస్ నేతల తీవ్ర అసహనం నిర్ణయాలలో ఆలస్యంపై ఆగ్రహం ఏఐసీసీ కార్యాలయానికి కీలక లేఖలు అధికార పార్టీలలో హాట్ టాపిక్ నేడు హస్తినాకు ఎస్సీ ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో చర్చ మొదలైంది. ప్రతిసారి ఢిల్లీకి పిలుస్తున్న హైకమాండ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పదే పదే హస్తినాకు పిలవడంపై కాంగ్రెస్ నేతలలో తీవ్ర అసహనానికి లోనవుతారని నిర్ణయాలలో జాప్యంపై మండిపడుతున్నారు. ప్రతి అంశాన్ని ఢిల్లీ నుంచి డీల్ చేయాలంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మాదిగలకు సంబంధించి మంత్రి పదవి విషయంలో పంచాయతీ మొదలైంది. సో ఈ పంచాయతీ తారాస్థాయికి చేరడానికి ఇప్పటికే మాదిగలకు సంబంధించి అటు మాలలకు సంబంధించి రహస్య సమావేశాలు జరిగినాయి. మాకు కావాలంటే మాకు కావాలి, లేదు మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి అనేది మంత్రి పదవి పంచాయతీ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక ఏంది అంటే ఒక అంశం పోయింది, ఎవరెవరికి ఇవ్వాలి. దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఏది మీనాక్షి నటరాజన్ నుండి ఒకటి పోయింది. దాంతోపాటు జానారెడ్డి నుండి ఓ లిస్ట్ పోయింది. దాంతోపాటు సెంట్రల్ నుండి వచ్చిన కాంగ్రెస్ ఇంకో లిస్ట్ ఇచ్చింది. సో ఈ లిస్టుకు సంబంధించి ఎట్లా పోతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాలి. అయితే ఢిల్లీకి తెలంగాణ చక్కర్లు వచ్చినట్టు ఏదో ఏంది మన ఇంటికి బయటికి చక్కర్లు వచ్చినంత ఈజీ కాదు కదా ఢిల్లీకి వెళ్ళి రావడం అంటే. సో పూర్తి స్థాయిలో దీని మీద ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మంత్రి పదవి విస్తరణ, కేబినెట్ విస్తరణ ఇంకెప్పుడు చేస్తారు, జూన్ 2వ తారీఖు కూడా వస్తుంది, ఇంకెప్పుడైనా మీరు చేసేది అనేది పంచాయతీ మొదలైంది. సో ఫైనల్గా అది ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడితే దాని తర్వాత ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇగో నేను చెప్పిన అంశం ఇదే. సచివాలయంలో ఇంత దారుణమా, ఫైళ్ళ మూవింగ్ వెరీ స్లో అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగిలిన అన్ని శాఖలలోనూ సేమ్ సీన్. ఏది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫ్లాప్, రెవెన్యూ ఏంది ప్రమోషన్స్, ఫైనాన్స్ క్లియరెన్స్లలో ఇబ్బంది, మొరబెట్టుకుంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వానికి చిక్కులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సచివాలయంలో ఇంత దారుణం అంటే ఏదైనా ఫైల్ కదలాలంటే ఏమైనా జరగాలంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అంటే చాలా స్లో ఉంటుంది. ఇగో పలానా ఐఏఎస్కు మా మంత్రి చెప్తేనే నడుస్తాం, లేకపోతే మేము చెప్తేనే నడుస్తాం, మేము చెప్తేనే నడుస్తాం అనేది ఈ పంచాయతీ అయితే కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచివాలయానికి సంబంధించి ఫైళ్ళు ఎంత తొందరగా క్లియర్ అయితే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కదా. అవి సమస్యల కోసమే కదా ఫైల్ అనేది అక్కడ ఉంది. దాన్ని క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి సచివాలయానికి రాడు. ఇక ఫైల్ ఎట్లా క్లియర్ అయితే అండి, గతంలో ఆరోపణ చేస్తాం పూర్తి స్థాయిలో, ఇప్పుడు ఆరోపణ చేస్తే ఎట్లా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనుక